నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో మధుమేహం ముదిరితే సమస్యలెన్నో, కిడ్నీ జబ్బు వచ్చాక జీవనశైలి ఎలా, బొంగురు గొంతు బాధల నుంచి ఉపశమనం ఎలా, బీజాల్లో మెరుక ఎందుకు ప్రమాదకరం, ఇంకా హెల్త్ టిప్. మధుమేహం ఇది అదుపులో ఉన్నంత వరకే మనకు నిబ్బరం. రక్తంలో గ్లూకోజ్ అదుపు తప్పితే మాత్రం తల వెంట్రుకల నుంచి కాలి పాదాల వరకు ఆపదమస్తకాన్ని గుల్లచేస్తుంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ షుగర్ జబ్బు మూలంగా అనేక విపరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. గుండె, కిడ్నీలు, కళ్ళు మొదలైన కీలక అవయవాలపై షుగర్ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. కాళ్లు, పాదాల్లో స్పర్శ తగ్గడం, గాయాలు ఎంతకి మానకపోవటం, చీటికి మాటికి ఇన్ఫెక్షన్లు సోకడం వంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ మధుమేహ చిక్కుల్ని దూరం చేసుకోవటం ఎలా? షుగర్ జబ్బు తాలూకు దుష్ఫలితాలను దూరం ఉంచుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మధుమేహం వచ్చిన తర్వాత మొదటి 10 ఏళ్ల పాటు పైకి పెద్దగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. దీంతో చాలా మంది ఏళ్ల తరబడి మధుమేహాన్ని పట్టించుకోకుండా తోసేసుకుని తిరుగుతుంటారు. నాకేం సమస్యలు లేవని పూర్తి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ దీనివల్ల త్వరలోనే ఆరోగ్యం ఘోరంగా దెబ్బతిని ఆపదల పాలవుతుంటారు. కొందరిలో కొన్నేళ్ల పాటు అదృష్టవశాత్తు ఏ పెద్ద ఇబ్బందులు కనిపించకపోవచ్చు. ఆ తర్వాత సమస్యలు మొదలయ్యే అవకాశాలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. మధుమేహ దుష్ప్రభావాల కారణంగా 10 ఏళ్లకల్లా చాలా మందిలో కిడ్నీలు ఫెయిల్ అయిపోయే ప్రమాదాలు ఉంటాయి. దాన్ని గుర్తిస్తే ఏడాదిలోనే కిడ్నీ మార్పిడి చేయాల్సి వస్తుంది. కిడ్నీ మార్పిడి తర్వాత కూడా ప్రాణగండం పొంచి ఉండే అవకాశాలుంటాయి. కాబట్టి ఇతరత్రా సమస్యలు, లక్షణాలు లేవు కదా అని రక్తంలో గ్లూకోజును ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేయటం వల్ల శరీరంలోని రకరకాల అవయవాలు మళ్లీ కోలుకోలేనంత తీవ్రంగా దెబ్బతినిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. ఒకసారి డయాబెటీస్ నిర్ధారించబడితే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఎప్పటికీ ఉండేదన్నమాట. సో ఈ డయాబెటీస్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషలీ లాంగ్ టర్మ్ డయాబెటిక్స్ అంటే చాలా సంవత్సరాల కొద్దీ మీ షుగర్ కంట్రోల్ లేకపోతే దాని యొక్క ప్రభావం అనేక అవయవాల మీద పడి డయాబెటిక్ సంబంధించిన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ట్రీట్ అగ్రెసివ్లీ అండ్ ట్రీట్ ఎర్లీ అని అంటాం. అంటే ఎవరెవరికి డయాబెటీస్ నిర్ధారించబడిందో అతి ముందు ఎర్లీ స్టేజెస్లో చాలా అగ్రెసివ్గా ట్రీట్ చేయగలిగితే తప్పకుండా కాంప్లికేషన్స్ ఒక రిస్క్ తగ్గించే అవకాశం ఉంది. డయాబెటీస్తో పాటు బీపీ మరియు కొలెస్ట్రాల్ సంబంధించిన ఇబ్బందులు కూడా ఉంటే వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకుని ఈ 3 అదుపులో పెట్టుకుని ఒకవేళ అత్యధికంగా బరువుతో బాధపడుతున్న వాళ్ళు అంటే ఒబిసిటీతో బాధపడుతున్న వాళ్ళు కూడా బరువు తగ్గించుకోగలిగితే తప్పకుండా మీరు డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం అరికట్టవచ్చు. మెడికల్ పరంగా చెప్పుకోవాలనుకుంటే డయాబెటీస్ ఒక కాంప్లికేషన్స్ 2 రకాలండి. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ మరియు మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని చెప్తాం. ఈ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్లో 3 రకాలు ఉన్నాయి. డయాబెటిక్ రెటినోపతి అంటే అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల కంటి మీద ప్రభావం, డయాబెటిక్ నెఫ్రోపతి అంటే అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల కిడ్నీ మీద వచ్చే ప్రభావం, మరియు డయాబెటిక్ న్యూరోపతి అంటే నరాలకు సంబంధించిన జబ్బులు అనమాట. సో ఈ డయాబెటిక్ రెటినోపతి వల్ల మీరు కంటి చూపు పోయే అవకాశం ఉంది. డయాబెటిక్ నెఫ్రోపతి వల్ల కిడ్నీస్ ఫెయిల్ అయ్యి చివరికి డయాలిసిస్ లేదా కిడ్నీ మార్పిడి చేసే అవకాశం ఉంది. డయాబెటిక్ న్యూరోపతి వల్ల మీ చేతులు కాలు యొక్క బలం తగ్గిపోయి మరి కాలుకు పుండులు లేదా కొన్నిసార్లు కాలు తీసేయబడటం లాంటి ఒక ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉంది. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్స్ అండి. అంటే అన్కంట్రోల్ డయాబెటీస్, బీపీ మరియు కొలెస్ట్రాల్ వల్ల వచ్చే గుండె సమస్యలు. దీనివల్ల హార్ట్ అటాక్ రిస్క్ పెరిగే అవకాశం ఉంది. హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె యొక్క పంపింగ్ కెపాసిటీ తగ్గిపోయే అవకాశం ఉంది. వీటితో పాటు బ్రెయిన్ స్ట్రోక్ అంటే పెరాలిసిస్ మరియు పీవీడి అంటే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. అంటే కాలుకి ఒక రక్త ప్రసవం తగ్గిపోయి గ్యాంగ్రీన్ లాంటి ఇబ్బందులు రావటం. సో ఈ 3 డయాబెటిక్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని చెప్పుకుంటాం. డయాబెటీస్తో పాటు బీపీ, కొలెస్ట్రాల్ మరియు స్మోకింగ్ ఈ 4 రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల మనకు డయాబెటిక్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డయాబెటీస్ ఉన్నవారిలో 25% మంది పాదాల మీద పుళ్లతో బాధపడుతుంటారు. వీటి కారణాన పాదాల్ని తీసివేసే ప్రమాదం కలగవచ్చు. ఈ డయాబెటిక్ ఫుట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి 30 సెకండ్లకు ఒక పాదాన్ని యాంపుటేట్ చేసి తొలగిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
డయాబెటిక్ ఫుడ్తో కాంప్లికేషన్స్ రాకుండా చిన్నపాటి జాగ్రత్తలు తోడ్పడతాయి. మామూలుగా చర్మం ఎండిపోవడం, ఆనెలు, చర్మం చిట్లడం, చర్మం మీద పొలుసుల్లా రావడం, పుళ్ళు ఏర్పడటం, గట్టి చర్మం, బొటనవేలు ఒకవైపుకు వంగిపోయినట్లున్నా జాగ్రత్త పడాలి. చాలా కాలం డయాబెటిస్తో బాధపడుతుంటే క్రమంగా నరాలు, రక్తనాళాల వ్యవస్థలు దెబ్బతినవచ్చు. దీంతో డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి లేక పెరిఫెరల్ వాస్కులోపతి రావచ్చు. మన శరీరంలో పొడవాటి నరాలు, రక్తనాళాలు ఎక్కడుంటాయి? పాదాలలో. కాబట్టి ముందవి దెబ్బతినడం ప్రారంభిస్తాయి. న్యూరోపతిలో పాదాల పటుత్వం, నొప్పిలాంటివి దెబ్బతిని నడకలో ప్రత్యేక ఇబ్బందులొస్తాయి. ముందు స్పర్శ మరీ ఎక్కువగా ఉండొచ్చు, క్రమంగా పూర్తిగా లేకుండా పోవచ్చు. డయాబెటీస్ కాంప్లికేషన్స్ యొక్క ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఒక ముఖ్యమైనది ఏంటంటే డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవటం, అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవటం. ఒకవేళ మీ షుగర్ కంట్రోల్ లేకపోతే తప్పకుండా మీ డాక్టర్ని సంప్రదించి మందుల్లో మార్పిడి చేసుకుని HbA1c 7 లోపల పెట్టుకోగలిగితే చాలా వరకు ఒక డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్స్ యొక్క తీవ్రత పెరగకుండా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ డయాబెటిక్ కాంప్లికేషన్స్ వస్తే ఆ స్టేజ్ బట్టి అనేక ట్రీట్మెంట్ అవకాశాలు ఉంటాయి, అనేక ట్రీట్మెంట్ విధానాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ రెటినోపతితో బాధపడుతున్న వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ కానీ, ఇంట్రావిట్రియస్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అంటే కంటిలో కొన్ని ఇంజెక్షన్స్ అవి ఇవ్వటం వల్ల ఈ రెటినోపతి యొక్క తీవ్రత పెరగకుండా ఉండే అవకాశం ఉంది. డయాబెటిక్ నెఫ్రోపతితో బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళ యూరిన్లో ప్రోటీన్ పోతుందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రోటీన్ లాస్ ఉంటే అది తగ్గించడానికి కొన్ని మందులు ఉన్నాయి. ఏస్ ఇన్హిబిటర్స్ అని, ARBS అని, SGLT2 ఇన్హిబిటర్స్ అని, ఇలాంటి మందులు ఇవ్వటం వల్ల ప్రోటీనూరియా తగ్గించే అవకాశం ఉంది. వీటితో పాటు డయాబెటిక్ నెఫ్రోపతితో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడకూడదు, ఎందుకంటే దీని ద్వారా కిడ్నీ ఇంజరీ పెరిగే అవకాశం ఉంది. డయాబెటిక్ న్యూరోపతితో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ యొక్క పాదాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తరచూ ప్రొటెక్టివ్ ఫుట్వేర్ వేసుకుంటూ ఉండాలి. కాలికి ఎలాంటి చిన్న దెబ్బ లాంటిది తగిలిన వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధించిన మందులు లేదా ట్రీట్మెంట్ తీసుకుని యాంటీబయాటిక్ వాడి డ్రెస్సింగ్ చేసుకుని దాని మీద ప్రెషర్ లాంటివి పడకుండా ఉంటే ఆ యొక్క ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా అవకాశం ఉంది. అదేవిధంగా హార్ట్ సంబంధించి లేకపోతే బ్రెయిన్కి సంబంధించి స్ట్రోక్ లాంటి ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు తరచూ యాస్పిరిన్ మందులు, స్టాటిన్ మందులు వేసుకుంటూ దీంతోపాటు మీ షుగరు, బీపీ కంట్రోల్ పెట్టుకోగలిగితే మళ్ళీ ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా తగ్గించుకునే అవకాశం ఉంది. మధుమేహం నివురుగప్పిన నిప్పు లాంటిది. ఆదమరిస్తే ఆపదల్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. షుగర్ విషయంలో నిరంతర అప్రమత్తతే మనకు రక్షణ కవచం. నిత్యం మందులు మింగుతుండాలి. షుగర్ని అదుపులో ఉంచుకునేందుకు ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రోజూ కాసేపు నడవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ తీరుతెన్నుల్ని పట్టి చెప్పే పరీక్షల్ని తరచూ చేయించుకుంటూ ఉండాలి. మధుమేహులు ప్రతి ఒక్కరూ ABC సూత్రాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. A అంటే A1C, B అంటే బ్లడ్ ప్రెషర్, C అంటే కొలెస్ట్రాల్. ఈ 3 పరీక్షల్ని తరచూ చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే షుగర్ జబ్బు నియంత్రణలో ఉందా, అదుపు తప్పుతోందా, ఇతరత్రా జాగ్రత్తలేవైనా తీసుకోవాలా అనే విషయం మనకు తెలుస్తుంది. అలాగే బరువు విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. మధుమేహం అనగానే చాలా మంది భయపడతారు. కొందరైతే డిప్రెషన్కి గురవుతారు. జీవితాంతం మందులు వాడాల్సిందేనన్న బాధతో కుంగిపోతారు. నిజానికి మధుమేహం అంటే అంత భయం అక్కర్లేదు. చాలా మందికి మధుమేహం బారిన పడ్డ 10-15 ఏళ్లకు కానీ కాంప్లికేషన్స్ కనిపించవు. కాబట్టి షుగర్ను నియంత్రణలో పెట్టుకుంటూ అప్రమత్తంగా ఉండటం అన్నది మన ఆరోగ్యానికి అన్ని విధాలా శ్రేయస్కరం. తప్పకుండా మీ షుగర్స్ తరచూ చెక్ చేసుకుంటూ తరచూ మీ డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటే మీ యొక్క డయాబెటీస్ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు నేను ఇంతకుముందు చెప్పినట్టు మీ యొక్క బీపీ కంట్రోల్ కూడా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు ఎవరెవరు హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారో వాళ్ళ యొక్క బ్లడ్ ప్రెషరు 130-80 లోపల ఉంచుకోగలిగితే డయాబెటీస్ మరియు బీపీతో వచ్చే కాంప్లికేషన్ చాలా వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాము. ప్లస్ డయాబెటిక్ పేషెంట్స్, బీపీతో బాధపడుతున్న వాళ్ళు కూడా అందరూ హై రిస్క్ పేషెంట్స్ కాబట్టి తప్పకుండా స్టాటిన్ లాంటి మందులు వేసుకోగలిగితే మీ చెడు కొలెస్ట్రాల్ కూడా చాలా కంట్రోల్లో ఉండటం జరుగుతుంది. వీటితో పాటు అతి ముఖ్యమైనది ఏంటంటే లైఫ్ స్టైల్. అంటే మీరు బరువు తగ్గించుకోగలగాలి, మంచి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జంక్ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్, హై కార్బ్ ఫుడ్ కన్సంప్షన్ బాగా అదుపులో పెట్టుకోవాలి. వ్యసనాలు అంటే ఆల్కహాల్ కన్సంప్షన్ మరియు స్మోకింగ్ కూడా మీరు మానేయగలిగితే ఓవరాల్గా మీ హెల్త్ చాలా బాగుంటుంది. మధుమేహం అనగానే చాలా మంది భయపడతారు. కొందరైతే డిప్రెషన్కి గురవుతారు. జీవితాంతం మందులు వాడాల్సిందేనన్న బాధతో కుంగిపోతారు. నిజానికి మధుమేహం అంటే అంత భయం అక్కర్లేదు. చాలా మందికి మధుమేహం బారిన పడ్డ 10-15 ఏళ్లకు గానీ కాంప్లికేషన్స్ కనిపించవు. కాబట్టి షుగర్ని నియంత్రణలో పెట్టుకుంటూ అప్రమత్తంగా ఉండడం అన్నది మన ఆరోగ్యానికి అన్ని విధాలా శ్రేయస్కరం. కిడ్నీలు బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం.
ఏ కారణంగానైనా కిడ్నీల పనితీరు మందగిస్తే మన శరీరం విషపూరితమైపోతుంది. దీంతో మొత్తంగా మన ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. అందుకే కిడ్నీలను ప్రాణప్రదంగా కాపాడుకోవాలి. అయితే కారణాలేవైనా కావచ్చు, ఇవాళ మనలో చాలా మందిలో కిడ్నీ జబ్బు కనిపిస్తుంది. ఇలాంటప్పుడు కిడ్నీ జబ్బు మరింత ముదిరిపోకుండా ఉండేందుకు, కిడ్నీలను సాధ్యమైనంత మేరకు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు జీవనశైలి మొదలుకొని ఆహారం అలవాట్ల వరకు చాలా జాగ్రత్తలనే తీసుకోవాల్సి ఉంటుంది. కిడ్నీ జబ్బు మొదలయ్యాక పాటించవలసిన జీవనశైలి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ జబ్బుతో జీవించడం ఎలా, కిడ్నీ జబ్బు వచ్చిన తర్వాత మన జీవనశైలి విధానాల్లో ఎటువంటి మార్పులు తెచ్చుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా వాటిల్లో ఒకటి, ప్రతిరోజు నిత్యకృత్యంగా వాళ్ళు వ్యాయామం చేయాలి. స్విమ్మింగ్ కానీ, జాగింగ్ కానీ, వాకింగ్ కానీ, ఇటువంటివన్నీ కూడా మేము చాలా వరకు చెప్తూ ఉంటాము. ఇవన్నీ కూడా చేయాలి. వెజిటేరియన్ డైట్ అన్నది కిడ్నీ జబ్బు ఉన్నటువంటి వాళ్ళకి చాలా వరకు మంచిది. కాబట్టి తప్పనిసరిగా వెజిటేరియన్ ప్రోటీన్ తీసుకోవాలి. ఇంకా ఉన్న అపోహ ఏమిటంటే, వాళ్ళు నాన్ వెజిటేరియన్గా ఉన్నట్టు వాళ్ళు ఒక్కసారిగా పూర్తిగా మారిపోయి అసలు ఆహారమే తీసుకోకుండా ఉంటున్నారు. అది కూడా చాలా చెడ్డ అలవాటు. శరీరం యొక్క కండ తన పటుత్వాన్ని కోల్పోతుంది. కాబట్టి శారీరకంగా వాళ్ళు దుర్భరంగా అయిపోతారు. వాళ్ళ శరీరం మొత్తం శుష్కించుకుపోయినట్టుగా అవుతూ ఉంటుంది. తద్వారా వాళ్ళకి క్రియాటిన్ కొంచెం తగ్గినట్టుగా కనపడుతుంది. కాబట్టి వాళ్ళు క్రియాటిన్ తగ్గింది కాబట్టి ఇంకా నేను ఫుడ్ను ఆహారానికి తగ్గించుకుంటాను, ఇంకా ప్రోటీనే తినను అంటూ ఉంటారు. శరీర ధర్మానికి సంబంధించినంత వరకు కిడ్నీ జబ్బు ఉన్న వారికి వెజిటేరియన్ ప్రోటీన్ అనగా పప్పు కానీ, పప్పు దినుసుల్లో ఉన్నటువంటి వెజిటేరియన్ డైట్తో వచ్చినటువంటి పప్పు వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాన్ని వాళ్ళు ఆపుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్ లాంటి ప్రోటీన్ పదార్థాలు కూడా వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఉడకబెట్టిన గుడ్డు ప్రతిరోజు తినమని మేము చెబుతూ ఉంటాము. అనిమల్ ప్రోటీన్లో ఉన్నటువంటి పదార్థాలు కిడ్నీ జబ్బు అప్పుడప్పుడే మొదలైనప్పుడు అక్కడ ఫిల్టర్స్ని చాలా వరకు పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అనిమల్ ప్రోటీన్ని డైజెషన్ చేసుకొని ఫిల్టర్ చేసే కార్యక్రమంలో కిడ్నీ కొంచెం ఎక్కువ అలసిపోయి కష్టపడి కొంచెం తొందరగా పాడవుతుందనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి అలాగే అనిమల్ ప్రోటీన్లో ఉండే క్రియాటిన్ అనేపడే పదార్థము క్రియాటినిన్గా శరీరంలో ఎక్కువగా రూపాంతరం చెంది పాడు చేస్తుంది అనుమానం ఉంటుంది. కాబట్టి మేము ఎక్కువగా అనిమల్ ప్రోటీన్ తీసుకోవద్దని చెబుతూ ఉంటాము. తప్పనిసరిగా వాళ్ళకి 7-8 గంటల నిద్ర వాళ్ళకి చాలా అవసరం అవుతూ ఉంటుంది. సో నిద్ర కోసం కూడా ఒక రకమైనటువంటి షెడ్యూల్ పెట్టుకొని ఈ టైం నుంచి ఇప్పటిదాకా నిద్రపోవాలి, ఇప్పుడు నిద్రలోంచి మేలుకోవాలి, ఇప్పుడు నడవాలి, ఇప్పుడు తినాలి అని చెప్పి ఒక షెడ్యూల్ పెట్టుకోవడం అన్నది ప్రతి పేషెంట్ కూడా చేయాలి. అయితే ప్రధానమైనటువంటి ఇంకొక పెద్దది ఏమిటనంటే, తప్పనిసరిగా ఒక పద్ధతిగా మందులు వేసుకోవడం చాలామందికి అంత సులభమేమి కాదు. కనీసం ఎంత జాగ్రత్తగా ఉన్నటువంటి వాళ్ళైనా కూడా ఏదో ఒక పూటైనా కూడా ఒక బీపీ మాత్రం, షుగర్ మాత్రం మర్చిపోతూ ఉంటారు. సో కాబట్టి ఒక అలారం లాగా పెట్టుకోవడము, లేదా మన కుటుంబ సభ్యులను ఏమైనా గుర్తించడము, లేదా మన పొద్దుట లేవగానే ఒక చోట థైరాయిడ్ మాత్రం పక్కనే పెట్టుకోవడము, లేదా ఒక సమయానికి అలారం పెట్టగానే 9 గంటలకు అలా అనుకుంటే ఆ టైంకి మనం బీపీ టాబ్లెట్ వేసుకోవాలనుకోవడము, లేదా మన డైనింగ్ టేబుల్ కానీ, లేదా మన ఆఫీస్లో పనిచేసే ప్రదేశంలో మన టాబ్లెట్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకోవడము, ఒకళ్ళు అయిపోతున్నప్పుడు అయిపోకముందే మందులు తెచ్చి పెట్టుకోవడము, ఇవన్నీ కూడా క్రమశిక్షణలో ఒక భాగాలే. మన శరీరంలో ప్రతి గ్రాము పెద్ద పేగుకి 10 గ్రాముల బ్యాక్టీరియా ఉంటుంది. అంటే మన శరీరంలో సహజంగానే బ్యాక్టీరియా ఉంటుంది. అయితే కాలుష్యం, ఆహార లోపం, యాంటీబయాటిక్లు వాడటం వల్ల బ్యాక్టీరియా నశించిపోతుంటుంది. మనకు ఉపయుక్తమైన మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసుకోవటానికి ప్రోబయోటిక్స్ ఆహారాలను రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలని చెప్తారు పోషకాహార నిపుణులు. పెరుగును ఒక మంచి ప్రోబయోటిక్ ఆహారంగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు పెరుగును తప్పనిసరిగా తీసుకోవటం వల్ల మన పెద్ద పేగులో మంచి బ్యాక్టీరియా చక్కగా వృద్ధి చెందుతుంది. అలాగే ఉల్లి, వెల్లుల్లి, అరటిపండు వంటి ఆహారాలకు ప్రోబయోటిక్ని వృద్ధి చేసే గుణం ఉంది. ఇడ్లీ, దోసె, బ్రెడ్, తోక్లా వంటి పులియబెట్టిన ఉత్పత్తులు కూడా ప్రోబయోటిక్ను బాగా పెంచుతాయి. గోళీలు, మాత్రలు, పొడి రూపంలో కూడా ప్రోబయోటిక్ బ్యాక్టీరియా లభిస్తుంది. జలుబు చేసినప్పుడు గొంతులో కాస్త అసౌకర్యంగా ఉండటం, గొంతు బొంగురు పోవటం మామూలే. అయితే జలుబు బాధలు లేకపోయినా కొంతమందికి బొంగురు గొంతు సమస్యగా ఉంటుంది. ఇలాంటప్పుడు మాటలో స్పష్టత లేక గొంతులో చికాకుతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా మాట్లాడే టీచర్లు, లెక్చరర్లు, లాయర్లు మొదలైన వృత్తుల్లో ఉన్నవారికి తరచూ గొంతు బొంగురు పోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే జీవనశైలి, అలవాట్ల విషయాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా బొంగురు గొంతు బాధల నుంచి మంచి ఉపశమనం పొందవచ్చు. బొంగురు గొంతుతో బాధపడుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గొంతు బొంగురు పోవటం, నొప్పి పుట్టడం, సరిగ్గా మాట్లాడలేకపోవటం వంటివి ఎప్పుడూ అప్పుడు ఎదుర్కొంటూనే ఉంటాం. ఎక్కువగా బిగ్గరగా మాట్లాడే వృత్తుల్లో ఉండేవారు, ఉదాహరణకు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, న్యాయవాదులు, గాయకులు మొదలైన వారికి గొంతు బొంగురు పోవడం అనేది తరచుగా ఎదురవుతుంటుంది. జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లు, జీర్ణాశయంలోని ఆమ్లం పైకి గొంతులోకి ఎగదన్నుకుని రావడం, గొంతులో క్యాన్సర్ కణితులు పెరుగుతున్నప్పుడు, ధూమపానం అలవాటు ఉన్నప్పుడు తరచుగా గొంతు బొంగురు పోతుంటుంది.
ఆయా జబ్బులు తగ్గిపోతే మాటా కుదురుకుంటుంది, కానీ కొన్నిసార్లు బొంగురు పోవడం తగ్గకపోవచ్చు. ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. గట్టిగా అరవడం, బిగ్గరగా మాట్లాడడం వంటివి స్వరతంత్రుల మీద అనవసర ఒత్తిడి కలుగొచ్చేస్తాయి. కాబట్టి నెమ్మదిగా, తక్కువగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అలాగే తగినంత నీరు తాగాలి. ఇది స్వరతంత్రులను తడిగా ఉంచుతూ మాట సాఫీగా వచ్చేలా చేస్తుంది. పొగాకు, నికోటిన్ రసాయనాలు లోపలికి పీల్చుకునే వేడి మూలంగా వాపు, ఉబ్బు తలెత్తుతాయి. కాబట్టి సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగడం, పొగాకు నమలటం మానేయాలి. ఇక మద్యం జోలికి వెళ్లకూడదు. మద్యంతో ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది. ఇది స్వరతంత్రుల మీద విపరీత ప్రభావం చూపుతుంది. కాఫీ విషయంలోనూ అతి పనికిరాదు. వీటిని తాగిన ప్రతిసారి తప్పనిసరిగా నీళ్లు కూడా తాగాలి. గొంతులోకి ఆమ్లం ఎగదన్నుకు రావడం వల్ల ఛాతీ మంటతో బాధపడేవారు నిపుణులను కలిసి తగు వైద్యం చేయించుకోవాలి. జలుబు, అలర్జీ వంటివి వచ్చినప్పుడు తరచూ గొంతు సవరించుకోకూడదు. గట్టిగా దగ్గకూడదు. కొద్ది కొద్దిగా నీరు తాగాలి. కావాలంటే దగ్గు తగ్గించే బిళ్లలు చప్పరించవచ్చు. గట్టిగా ఎక్కువసేపు మాట్లాడినప్పుడు ఆ రోజుకు గొంతుకు కాస్త విశ్రాంతి ఇవ్వడం మంచిది. దీంతో గొంతు బొంగురుపోవడం తగ్గుతుంది. పుట్టుకతోటి వచ్చే లోపాలు కావచ్చు, లేదా మధ్యలో తలెత్తిన సమస్యలు కావచ్చు. కొన్ని రకాల ఇబ్బందులు అబ్బాయిల్ని అంతులేని ఆవేదనకు గురిచేస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల్లోనూ ఆందోళనను తెచ్చిపెడుతూ ఉంటాయి. బీజాల్లో మెలిక అలాంటి సమస్యే. వృషణాల సంచిలో బీజాలు రక్తనాళాలకు చుట్టుకొని మెలికపడ్డప్పుడు తీవ్రమైన నొప్పి వేధిస్తూ ఉంటుంది. రక్త సరఫరా తగ్గడంతో బీజాల్లో వాపు కూడా కనిపిస్తుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు టార్షన్ టెస్టిస్ అని పిలుస్తారు. ఆలస్యం చేస్తే తీవ్రస్థాయి సమస్యలను తెచ్చిపెట్టే బీజాల్లో మెలిక గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. టెస్టికులర్ టార్షన్ అంటే ఏంటి? ఒక అమ్మా నాన్న ఒక అబ్బాయిని తీసుకుని వస్తారు. డాక్టర్ గారు, వీడి వయసు 8 సంవత్సరాలండి. ఏంటోనండి నిన్నటి నుండి ఆ బీజం దగ్గర బాగా నొప్పిగా ఉందంటున్నారు. ఈ చాలా నొప్పి అంటున్నాడు. మేమేమో నిన్న డాక్టర్ దగ్గర వెళ్ళాం, ఇంటి దగ్గర. ఆయనేమో ఇన్ఫెక్షన్ అయ్యి వచ్చని మందులు రాసిచ్చారు. ఆ మందులు వాడినా కానీ తగ్గట్లేదండి, కొంచెం వాచిపోయింది ఆ ఎడం పక్క బీజం అని చెప్పేసి అన్నారు. సరే అండి, పడుకోండి. బీజం కొంచెం వాపుగా ఉంది. ఆడు పట్టుకుంటే పట్టుకొనివ్వట్లేదు, చాలా ఏడుస్తున్నాడు. సరే ఏమండి, మరి డాక్టర్ గారు మందులు రాసిచ్చేయండి, మేము ఇంటికి వెళ్ళిపోతాము, మళ్ళీ రేపు మాకు పనులు ఉన్నాయండి. ఏమండి, ఇది కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషను, మీరు ఈ పేషెంట్ని అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకండి ఇంత తొందరగా నేను అడ్మిట్ చేయాల్సిన అవసరం ఏముంది, ఏదైనా మందులు ఇవ్వచ్చు కదా. ఏమండి, ఎప్పుడూ కానీ యంగ్ చిల్డ్రన్లో, ఎస్పెషలీ మగవాళ్ళలో, అంటే ఈ 8 నుంచి 16, 17, 18 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళలో ఒక కండిషన్ ఉందండి, టెస్టికులర్ టార్షన్ అంటాం. అంటే ఇప్పుడు ఒక మామిడి పండు ఒక కాడకి ఎలాడుతూ ఉందండి. ఈ మామిడి పండుని మనం 4 సార్లు తిప్పేసాం అనుకోండి, రౌండ్గా ఎట్లా తిప్పేస్తే ఈ కాడ ఏమవుతుందండి, కాడ మొత్తం ముడిపడిపోతుంది కదా. ఆ ముడిపడిపోయిన దానివల్ల ఏమవుతుంది, అక్కడ నుంచి మీరు అసలు అట్లా చేశారంటే మామిడి పండు తుంచుకొని చేతికి వస్తుంది. ఇది బయోలాజికల్ టిష్యూ కాబట్టి వాటిలో ఏమవుతుంది, పైనుండి వచ్చే రక్తం ఏదైతే టెస్టిస్కి వస్తుందో, అంటే మన వృషణానికి వస్తుందో, అది కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. అది బ్లాక్ అయిపోయిన దానివల్ల ఇది చచ్చిపోవడం అనేది జరుగుతుంది. ఆ ఇనీషియల్గా జరిగేదే ఈ వాపు రావడము, నొప్పి రావడము, ఆ పేషెంట్కి చాలా ఒక్కోసారి జ్వరం కూడా రావడం జరుగుతుంది. బీజాల్లో మెలికకు కారణాలేంటి? ఎందుకు అవుతుంది ఆ విధంగా? మీరు చూస్తే ఆ వృషణం అనేది ఆ స్క్రోటం అనే సంచిలో ఒక ఫ్రీగా వేలాడుతూ ఉంటుంది. ఆ వేలాడిన దాన్ని 4 చోట్ల అట్లా ఫిక్స్ అయి ఉంటుంది, కొన్ని బయోలాజికల్ టిష్యూస్తో ఇటు అటాచ్ అయ్యి. సపోజ్ దాంట్లో స్పేస్ ఎక్కువగా ఉందనుకోండి, ఈ వృషణం అనేది ట్విస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఈ కారణాలు ఎక్కువగా ఉంటాయి, 8 నుండి 14, 18 వయసులో ఎందుకు అంటున్నానంటే, ఆ టైంలో చేంజెస్ ఇన్ ద సైజ్, అంటే వృషణంలో సైజులో మార్పులు రావడం అనేది జరుగుతుంది. దాని పరంగా ఈ ట్విస్టింగ్ అనేది అయ్యే అవకాశము ఆ టైంలో ఎక్కువగా ఉంటుంది. బీజాల్లో మెలికను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు? ఈ టెస్టికులర్ టార్షన్ అని జరిగిన వాళ్ళలో 6 గంటల నుంచి 8 గంటలు దాటిన తర్వాత మనము దాన్ని సేవ్ చేసే అవకాశం తక్కువైపోతూ వస్తుంది. కాబట్టి ఎనీబడి ఈ వయసులో ఉన్న వాళ్ళలో బీజం వాచి నొప్పి రాగానే ఎనీబడి ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ ఒక అల్ట్రాసౌండ్ అనేది చేసి కలర్ డాప్లర్ అనేది చేస్తాం. అంటే ఏమిటి, ఈ బ్లడ్ అనేది ఈ టెస్టిస్లో వృషణంలోకి వస్తున్నదా లేదా అని చెక్ చేస్తాం. అది రావటం లేదు అంటే ఇమ్మీడియట్గా ఆపరేషన్ థియేటర్ తీసుకొని వెళ్ళి దానికి ఆపరేట్ చేసి దాన్ని ట్విస్ట్ చేసి ఆ మళ్ళా బ్లడ్ ఫ్లో వస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది.
6 గంటలు అయిన తర్వాత 8 గంటలు 9 గంటలు అయ్యేసరికి ఈ ట్విస్ట్ చేసిన ఆ వృషణంని మనం బచాయించే అవకాశం అంటే దాన్ని కాపాడుకునే అవకాశం తగ్గిపోతూ వస్తుంది. బీజాల్లో మెలికను ఎలా నిర్ధారించుకుంటారు? ఎనీబడి ఈ వయసులో ఉన్న బాయ్స్లో అంటే ఈ వృషణంలో నొప్పి వచ్చింది, వాపు వచ్చిందంటే ఇమ్మీడియట్గా యూరాలజిస్ట్ని సంప్రదించండి, ఒక అల్ట్రాసౌండ్ చేయించండి. అసలు అల్ట్రాసౌండ్ అనేది లేకపోతే డైరెక్ట్గా ఆపరేషన్ చేయండి, కనీసం ఏమీ నష్టం లేదు. చాలా మటుకు ఆ వృషణాన్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎనీ పెయిన్ 8 నుండి కాదు 7, 8 వయసు నుంచి 18 ఏళ్ల వయసులో ఎవరైనా కానివ్వండి, వృషణం సడన్గా పెయిన్ వచ్చింది, వాచింది అంటే చాలామంది అంటూ ఉంటారు, నాకు క్రికెట్ బాల్ తగిలిందండి, నాకు ఇది తగిలింది. అది ఏది కాదండి, దాని టెస్టికులర్ టార్షన్ అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్. రేపొద్దున మీరు స్కాన్ చేయించి కాదండి అనుకోండి, సంతోషం, ఇన్ఫెక్షన్గా ట్రీట్మెంట్ తీసుకోండి. కానీ చాలా మటుకు అది టార్షన్ మాత్రమే అయి ఉంటుంది. బీజాల్లో మెలికపై ఎలాంటి అవగాహన అవసరం? ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. అపెండిక్స్కి ఎలా ఆపరేషన్ ఇప్పుడే కావాలంటారో అలానే ఈ టెస్టికులర్ టార్షన్ అనేది ఒక ఎమర్జెన్సీ, ఇదిగా గుర్తించండి. డోంట్ లూజ్ టెస్టిస్, రియాక్ట్ వెరీ ఎర్లీ. బీజాల్లో మెలిక అనేది నిజానికి అత్యవసర పరిస్థితి, మందులతో తగ్గేది కాదు. బీజాల్లో వాపు, మెలిక వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు సాధ్యమైనంత త్వరగా సర్జరీ చేయించాలి, అప్పుడే ప్రమాదం తప్పుతుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. తరచూ వర్షాలు కురిసే ఈ సీజన్లో రోజువారీ ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి ఉండేలా చూసుకోండి. వీటిలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు, బ్రాంకైటిస్, నిమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి చక్కటి రక్షణ కల్పిస్తాయి.